నమస్తే అండి, వెల్కమ్ టు తేజ ఎకో సొల్యూషన్స్. ప్రజెంట్ మనం గుత్తి లొకేషన్ లో ఉన్నాము. గుత్తిలో ఆల్రెడీ 3 ఇన్స్టాలేషన్స్ అయిపోయాయి. ఒకటి స్పందన వాళ్ళ ఇంట్లోనే 2 ఇన్స్టాలేషన్స్, దాని తర్వాత ఇంకొక కస్టమర్ దగ్గర కూడా ఇన్స్టాలేషన్ చేసాము. ఆ వీడియో కూడా మనం మన యూట్యూబ్ ఛానల్లో వేసాము. అండ్ ఇప్పుడు ప్రజెంట్ బ్రదర్ ఇక్కడ ఆల్మోస్ట్ ఈ సరౌండింగ్స్ అంతా ప్లంబింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఆయన ద్వారా ఈ ఆర్డర్ అనేది తీసుకోవడం జరిగింది. ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్నర్ ఇక్కడ ఏంటంటే TDS 1100 TDS ఉంది. సో హార్డ్నెస్ కూడా ఉంది వాటర్లో. కాల్షియం మెగ్నీషియం పౌడర్తో పాటు బ్యాక్టీరియా కూడా ఉంది. సో దానికోసమని ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్నర్ రికమెండ్ చేయడం జరిగింది. సో ఆయన రికమెండేషన్ తర్వాత మనం ఈ ఎలక్ట్రోలైసిస్ సాఫ్ట్నర్ పెట్టడం జరిగింది. సో ఆయన ద్వారా మాట్లాడదాం ఒకసారి. బ్రదర్ హలో అండి, మీ పేరు? సూరి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు ఇక్కడ? మేము ప్లంబింగ్ చేస్తుంటా గుత్తి లోకల్. ఓకే, ఎలా మీకు ఆలోచన వచ్చింది? ఎక్కడ చూసారు ఇంతకు ముందు? ఇప్పుడు స్పందన వాళ్ళని శ్రీనివాస్ అన్న, ఓకే, ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టించుకున్నారు. దానికి దోస్తుగా ఇక్కడ అన్న నాకు క్లోజ్ అయ్యి పరిచయం అయినాడు. దానికి బట్టి ఇది పెట్టించుకోవాలనే ఉద్దేశంతో అన్న కలిగింది. నేను రెఫర్ చేశా మిమ్మల్ని, తేజాని. ఓకే, స్పందన ఎవరికైనా సరే ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్నర్ కావాలన్నా సరే, ఫిల్టర్స్, డొమెస్టిక్ ఫిల్టర్స్, RO ప్లాంట్స్ అండ్ దాంతో పాటు ప్లంబింగ్ వర్క్ ఏదన్నా సరే బ్రదర్ ని సంప్రదించవచ్చు. ఆయన నెంబర్ కావాలంటే మా డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, అందులో కాల్ చేయండి. ఆయన నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ దాంతోపాటు ఈ సరౌండింగ్స్, గుత్తి సరౌండింగ్స్ అనే కాకుండా అనంతపూర్, గుత్తి, తాడపత్రి, హిందూపురం, ఈ సరౌండింగ్స్ అన్ని చోట్ల మన సాఫ్ట్వేర్స్ ఆల్రెడీ పెట్టి ఉన్నాయి, బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నాయి. ఏదైనా దీనికి సంబంధించి డౌట్ ఉన్నా సరే, క్లారిటీ కావాలంటే మేము కస్టమర్ నెంబర్ అయినా ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మన సాఫ్ట్వేర్ అనేది పెట్టుకోండి. మినిమం ఒక 800 to 2000 లోపల TDS ఉంటే మనం బ్రహ్మాండంగా ఈ వర్క్ అనేది చేస్తుంది ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్. తక్కువ ఉన్న దానికి సంబంధించిన ట్రీట్మెంట్ దానికి ఇస్తాము. అండ్ వాటర్లో కలర్ వస్తుంది, స్మెల్ వస్తుంది అనే సిచ్యువేషన్లో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ దానికి ఇస్తాను. మోటార్ యొక్క ప్రెజర్, మోటార్ యొక్క HP, ఆ యొక్క వాటర్ ప్రెజర్ని బట్టి మనం డివైస్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ప్రెజర్ ఎక్కువ ఉండి చిన్న సైజ్ డివైస్ ఇస్తే వర్క్ అవ్వదు. సో బడ్జెట్ ఎక్కువ ఉన్న మంచి సైజ్ ఉండేది తీసుకోండి. లైఫ్ ఉండే ప్రోడక్ట్ కాబట్టి, తక్కువ మెయింటెనెన్స్తో ఎలాంటి కెమికల్ లేకుండా ఈ ప్రోడక్ట్ మీకు వర్క్ అవుతుంది కాబట్టి. సో దీనికి సంబంధించి మీరు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాము, ఆ వీడియోస్ చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఇంకా వాటర్ రిలేటెడ్ వీడియోస్. సార్ వాటర్ సాఫ్ట్నర్ ఏంటి, మనం పెట్టే ఎలక్ట్రోలైసిస్ ఏంటి, మనకి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు బోర్ వాటర్ ఎవరైతే వాడుతున్నారో, మీ బోర్ వాటర్లో కాల్షియం ఎక్కువ ఉంది, శుద్ధ ఎక్కువ ఉంది, పౌడర్ ఎక్కువ ఉంది, దీనివల్ల మీకు పైప్ లైన్లు జామ్ అవుతున్నాయి, తుప్పుబడుతున్నాయి, వాటర్ యొక్క ఫ్లో తగ్గుతుంది, మీరు కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలాంటి సిచ్యువేషన్లో కూడా మన వాటర్ సాఫ్ట్నర్ పెట్టొచ్చండి. దీన్ని ఏంటంటే మెయిన్లీ మీ యొక్క బోర్ వాటర్ నుండే శుద్ధని, కాల్షియం మెగ్నీషియం యొక్క అయాన్స్ని, కణాలని బ్రేక్ చేస్తుంది. ఇలా బ్రేక్ చేయడం వల్ల ఆ శుద్ధ అనేది మీకు పైప్ లైన్లో ఎక్కడ జామ్ అవ్వకుండా అది పట్టుకునే తత్వాన్ని కోల్పోతుంది. అలా కోల్పోయిన తర్వాత ఆ వాటర్ మీరు ఫ్రెష్గా ట్యాంక్లోకి ఎక్కించుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఇంకో సిచ్యువేషన్లో మనం వాడచ్చు దీన్ని. ఎలా అంటే మీకు ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో, కొన్ని సిచ్యువేషన్లో కన్స్ట్రక్షన్ చేసే వాటర్ దగ్గర ఈ కాల్షియం మెగ్నీషియం ఎక్కువ అంటే ఆ వాటర్ని మీరు కన్స్ట్రక్షన్ వాడుకోలేరండి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మన ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్